పశ్చిమ బెంగాల్లో మెడికల్ స్టూడెంట్పై అత్యాచారం. అక్టోబర్ 10 శుక్రవారం రాత్రి వెస్ట్ బెంగాల్లోని దుర్గాపూర్లో మెడికల్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఆరోపించబడింది. ఒడిశాకు చెందిన బాధితురాలు దుర్గాపూర్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమె శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి కాలేజ్ నుండి బయలుదేరుతుంది. క్యాంపస్లో గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన సంబంధించి తన స్నేహితుడిని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. కౌన్సిలింగ్ జరుగుతోంది. మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ శశి పంజా ఈ సంఘటనను దురదృష్టకరమని అభివర్ణించారు. బాధితురాలిని కౌన్సిలింగ్లో చూసుకుంటున్నారు. తర్వాత రోజు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా మజుందార్ బాధితురాలిని కలిశారు. 2023 నాటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా కోల్కతాను మహిళలకు అత్యంత సురక్షితకరమైన నగరంగా చూపించిన కొన్ని రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ నివేదిక ప్రచురించబడిన తర్వాత తృణమూల్ నాయకురాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వాన్ని మరియు రాజధాని నగరంలో తక్కువ నేరాల రేటును ప్రశంసించారు. వరుసగా 4వ సంవత్సరం కోల్కతా ఈ ఘనతను సాధించింది. ఇది గౌరవనీయ ముఖ్యమంత్రి యొక్క దర్శనీయక నాయకత్వానికి నిదర్శనం అని మంత్రి చంద్రిమా భట్టాచార్య చెప్పినట్లు తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఆగస్టు 2024లో కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ఒక మహిళా వైద్యురాలిపై అత్యాచారం మరియు హత్య జరిగింది. ఇది దేశాన్ని ఒక్కసారిగా కుదిపివేసింది. మరో 2 సంఘటనలలో 2025లో 2 సిటీ కాలేజ్ క్యాంపస్లలో 2 యువతులు అత్యాచారానికి గురయ్యారు. మరొక సంఘటనలో సెప్టెంబర్ 2025లో పంస్కురాలిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వైద్య సిబ్బందిపై అత్యాచారం జరిగింది.